నమస్కారం అండి. అండ్ డాక్టర్ విద్యాసాగర్ చందన్కరే, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ అట్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్. సో క్లబ్ ఫుట్ బేసిక్లీ అంటే గ్రహణం కాలు అంటారు, బట్ గ్రహణంకి దానికి ప్రాబ్లంకి ఏం సంబంధం లేదు. మనకి పొట్టలో బేబీ ఉన్నప్పుడు రౌండ్గా ఉంటుంది కాబట్టి ఒక మినిమల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవడానికి ఇలా పోస్చర్ ఉంటుంది. అదే పోస్చర్ ఒక్కొక్కసారి ఉండిపోతే క్లబ్ ఫుట్ వస్తుంది. మెయిన్ ఏమంటే దాంట్లో మసల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, నార్మల్గా ఫార్మేషన్ ఉండదు, దాంతోపాటు బోన్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ డయాగ్నోసిస్ ఏమి ఎక్స్రే అల్ట్రాసౌండ్తో ఉండదు. యాంటీనేటల్ స్కాన్స్లో క్లబ్ ఫుట్ ఉంది అని మోస్ట్లీ తెలిసిపోతుంది, బట్ అన్ని స్కాన్స్లో కనిపిస్తుందని లేదు. ఒక్కొక్కసారి స్కాన్స్ నార్మల్ వస్తే డెలివరీ అయ్యాక బేబీని చూసి మనం తెలుసుకోవచ్చు. కాల్ బేసిక్లీ హాకీ కింద స్టిక్ ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది, క్లబ్ ఫుట్ అంటారు. సో దాని డయాగ్నోసిస్ అయితే ఇట్స్ అ విజువల్ డయాగ్నోసిస్, అంటే చూడగానే మనం చెప్పగలము. అలాంటిది ట్రీట్మెంట్ వచ్చేసి సీరియల్ కాస్టింగ్ అంటారు. కామన్గా మనం వాడేది పాన్సెట్టి టెక్నిక్. ఎవ్రీ వీక్ ప్లాస్టర్స్కి వస్తారు పిల్లలు. మెల్లమెల్లగా ఈ డైరెక్షన్ నుంచి కరెక్షన్ చేస్తూ చేస్తూ ఈ డైరెక్షన్ వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ కరెక్షన్, అంటే కరెక్షన్ ఆల్మోస్ట్ 90% అయింది అంటే ఒక చిన్న ప్రొసీజర్ సర్జరీ ఉంటుంది, టెనోటమీ సర్జరీ అనేది. ఆ సర్జరీ చేస్తాము. సర్జరీ అయ్యాక ప్లాస్టర్ ఇంకొక 3 వీక్స్ కోసం ఉంచి, ఇంకా ఇది ఫిట్టింగ్ అయిపోయాక హాఫ్ వర్క్ అయినట్టే, మిగతా హాఫ్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది బ్రేసెస్ వల్ల. సో మనం బ్రేసెస్ ఇస్తాము, ఖచ్చితంగా 4 ఇయర్స్ వరకు తప్పకుండా వాడాలి. ఎప్పుడెప్పుడు చెకప్కి రావాలి, ఎన్ని అవర్స్ వేయాలి అనేది మన ట్రీట్మెంట్ అయ్యాకనే డాక్టర్స్ చెప్తారు. సో దాని గురించి లేదు, బట్ ఎంత ట్రీట్మెంట్ ముఖ్యమో అంత బ్రేస్ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రిలాప్స్ ఛాన్సెస్ 80% ఉంటుంది మనం బ్రేస్ వాడకపోతే. ఇన్ కేస్ మనకు ట్రీట్మెంట్ జరగలేదు అంటే మామూలుగా మనం నడిచేది ఈ పాదం మీద, క్లబ్ ఫుట్ పిల్లలు ఇక్కడ నడుస్తారు, అంటే పైన భాగం మీద నడుస్తారు. కాలు వంకరగా ఉంటుంది, ఏజ్తో పాటు నొప్పి వస్తుంది, పాదం వంకరగా ఉంటుంది, నడవడానికి రన్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నప్పుడునే చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్ఫెక్ట్ నార్మల్ అయిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.